నీ కూతుర్ని ఎవరు ఏమీ చేయలేదు. అది మీకు తెలుసు, నమ్మితే నాకు తెలుసు. ఊరు జనానికి ఎవరు చెప్తారు? చూడండి, మీరు కాదనుకుంటోంది మీ భార్యను, నా కూతుర్ని కాదు. దీంతో నాకే సంబంధం లేదు. ఇది నా కూతురు కాదు. పోనీ నన్నన్నారా? నన్నన్నారు. నిన్నన్నారా? మీ నాన్నేగా. నిన్నంటే ఇబ్బందే ఉంది, నన్నంటే ఇబ్బంది గాని. సర్లే, బాధపడకు. బాధ పెట్టానా? పడాలి, ఇలాంటివన్నీ పడాలి. నేను బాధపడుతున్నాను. నీ బాధ బయటికి కనిపిస్తోంది, నా బాధ కనిపించదు. నాకు మాత్రమే కనిపిస్తుంది. అనుభవించాలిగా, అనుభవిస్తూనే ఉంటాను. ఈ పట్టు వదలకు. నీకు పురిటి నొప్పులు వచ్చే వరకు వదలకు. నాకు అమ్మతనం కావాలి. ఆ అదృష్టాన్ని నువ్వే ఇవ్వాలి. అదేంటో అందరికీ పురిటి నొప్పులు కనే ముందొస్తాయి. మన్రాతేంటో పెళ్ళైన దగ్గర నుంచి పురిటి నొప్పులు పడుతూనే ఉన్నాం. సర్లే, ఇప్పుడేం చేద్దాం? ఆయన మారరు. నీ ఆశ తీరదు. నేనంతే. అంటే ఏమో నాకు తెలీదు. అర్థం లేని బ్రతుకులకి అర్థం ఏమని చెప్తాం? దేవుడిలా రాశాడు అడ్డదిడ్డంగా. ఆయన్ని బెదిరిద్దాం అంటే కుదరదు. నేను చస్తాను అంటే నీతో పాటు నేను అంటారు. ప్రేమ నాకు అంతే. ఆయనతో పాటే నేను. పేరుకిద్దరం, ప్రాణం మాత్రం ఒక్కటే. ప్రాణం ఒక్కసారి పోతుంది కదా. ఆయన అంతే. ఒకసారి చూస్తే ప్రేమించాలి అనిపిస్తుంది. నిన్ను చూడు, మాస్టారు మాస్టారు అన్నావు. ఇప్పుడు నువ్వు ప్రేమించడంలా? అంతే. కొంతమంది మీ మాస్టర్లా పుడతారు. కాదు కాదు, ఆయన మాత్రమే అలా పుట్టారు, మరొకరుండరు. నా రిలేషన్షిప్ పెద్ద ఫ్రస్ట్రేషన్, పెద్ద ఫ్రస్ట్రేషన్. పోనీ ఓ పంచే, నువ్వు చచ్చిపోతే
నేను చనిపోతే ఆగిపోయే ఆయన గుండె నువ్వు చనిపోతే ఆగిపోదుగా. బెదిరించు, నేను చస్తానని బెదిరించు. ఒక రాయి వేసి చూడు, తప్పే ఉంది. బాగానే మాట్లాడావుగా, గట్టిగానే మాట్లాడు. కాపురం చేయకపోతే చస్తానని చెప్పు. ఆడదాని ఆఖరి అస్త్రం అదే. అది వాడి నేనెన్నిసార్లు గెలవలేదు. నీ విషయంలో గెలవలేకపోతున్నాను కానీ నువ్వెళ్ళు, ఖచ్చితంగా పాస్ అవుతావు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోకూడదు, ఎదుటి వాళ్ళని నిద్రపోనివ్వకూడదు. వెళ్ళు. ఏంటి? నేను అదే అడుగుదామని వచ్చాను. ఏంటి? నా పరిస్థితి ఏంటా అని అడుగుదామని వచ్చాను. చెప్పండి, ఏం చేయమంటారు నన్ను? చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? బాధ్యత అని నన్ను మీరే ఇంటికి తీసుకొచ్చారు. బరువు అని మళ్ళీ అదే చేతులతో నన్ను మా ఇంట్లో వదిలేసి వచ్చారు. నీ బరువు నానెత్తిన ఎందుకని మా నాన్న వస్తువుని విసిరేసినట్టు ఇక్కడ విసిరేసి వెళ్ళిపోయాడు. మధ్యలో నా బ్రతుకు బంతాట అయిపోయింది. ఏం చేయమంటావు? నీ బతుకుని బంతాట చేసుకుంది నువ్వు. ఈ మార్పు నీలో వచ్చిందో మరెవరైనా తీసుకొచ్చారో నాకు తెలీదు. నీ మార్కులకి నాకు సంబంధం ఉంది కానీ నీలో ఈ మార్పుకి నాకు సంబంధం లేదు. వెళ్ళిపో. వెళ్ళిపోమంటారేంటండి? నేను మీ భార్యని. మళ్ళీ అదే మాట. నీకు నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళు, వెళ్ళవతలకి. అంటే నాతో మీకు సంబంధం లేదు. నేను ఏ వైపోయినా మీకు సంబంధం లేదా? అంతేనా? అంతే. నేను ఏం చేసుకున్నా మీకు సంబంధం లేదు, అంతేనా? అంతే. నేను చచ్చిపోయినా మీకు సంబంధం లేదా? లేదు. అయితే చచ్చిపోతాను. నిజంగా చెప్తున్నాను. మీరు కాదు అంటే నేను చచ్చిపోతాను. తాళి కట్టిన భర్తే నువ్వు నాకేమీ కావన్నాక బ్రతికి ప్రయోజనం ఏముంది? స్టూడెంట్ అన్నారు, కాదన్నారు.
తాళి కట్టారు. భార్యనా అంటే అది కాదన్నారు. పోనీ కూతున్నా మా నాన్న కూడా కాదంటున్నాడు. ఎవరికి ఏమీ కానప్పుడు నేనెవరిని? అందరూ ఎవరికి వాళ్ళు నువ్వేమీ కావు అంటే మరి నేనెవరినండి? నేనెవరినో నాకే అర్థం కానప్పుడు బ్రతకడం ఎందుకు? చచ్చిపోతాను. పోనీ ఎవరికైనా ఏమైనా అవుతానా? అదైనా చెప్పండి. బ్రతకడం గురించి ఆలోచిస్తాను. సమాధానం లేదు కదా మీ దగ్గర? అందుకే చచ్చిపోతాను. నేను బ్రతకడానికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు నా చావే దీనికి సమాధానం. అదే నా సమస్యకి పరిష్కారం. గౌతమి, చచ్చిపో. చచ్చిపో. కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా అందరూ ఆడవాళ్ళు వాడే ఏకైక ఆయుధం చస్తానడం. ఏ బెదిరిస్తున్నావా? ఇలా బెదిరించమని అజ్జె పంపిందా? నాకు తెలుసు ఈ మాటలు ఎక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ చెప్తున్నావు. చెప్పింది నువ్వైనా చెప్పించింది ఎవరో తెలుసుకోలేని అమాయకులా కనిపిస్తున్నానా? చావండి. నువ్వు అది కట్టకట్టుకుని చావండి. నిజంగా చచ్చిపోమంటారా? అదేగా చెప్తున్నాను. నీకు నాకు ఏ సంబంధం లేనప్పుడు, నీ బతుకుతో నాకు సంబంధం లేనప్పుడు నీ చావుతో నాకేంటి సంబంధం? చచ్చిపో. అయితే చచ్చిపో. అవును, చచ్చిపోమన్నారుగా, చచ్చిపో. నేను చచ్చిపోవడం ఏంటి మేడం? చచ్చిపోవడానికా ఇంత దూరం వచ్చింది? మరేం చేస్తావే? నేను చస్తానంటే నేను చస్తాను అంటారు, నువ్వు చస్తానంటే చచ్చిపో అంటున్నారు. ఇంకేం చేస్తే ఆయన మాట వింటారు? మనం ఎత్తుకి పై ఎత్తు వేస్తుంటే ఆయన చిత్తు చేస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళం కదా, బెదిరించడం తప్ప ఇంకేం చేస్తారులే అనుకుంటారు. దూరం అయితేనేగా దగ్గర వాళ్ళ విలువ తెలిసేది. మరో దారి లేదు గౌతమి, చచ్చిపో. ఏంటి మేడం మీరు చదువుకోనంత సులభంగా చచ్చిపోమంటున్నారు? నిన్ను చంపుకుంటాను. నువ్వు ఆయనకి దగ్గర కావాలి, కాపురం చెయ్యాలి, బిడ్డని కనాలి, ఈ ఇంటి పేరు నిలబెట్టాలి. ఈ ఇంటి దీపాన్ని వెలిగించే జ్యోతివే నువ్వు. నిన్ను ఆర్పుకుంటానా? మరేం చేస్తారు? ఏం చేయాలో నాకు తెలుసు.
నాకేం అర్థం కావట్లేదు మేడం. నాకర్థమైంది. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి ఎన్నో చేశాను. ఇప్పుడు మాత్రం వదిలేస్తానా? వదలను. అడిగిన దానికి సమాధానం చెప్పవే. నేను అడిగిన మందు ఉందా లేదా? మందన్నాక ప్రాణం పోయడానికి ఉంటది, తీయడానికి ఉంటది. కానీ ఇప్పుడు నేను నిన్నేం ప్రాణం తీయమని చెప్పడం లేదుగా. తేడా వస్తే జరిగేది అదే కదమ్మా. అలా జరిగితే జనం నన్ను బతకనిస్తారా? భయపడాల్సింది మేము. నీకెందుకు భయం? మందుందా లేదా? ప్రాణం పోతున్నట్టు ఉండాలి, కానీ పోకూడదు. చూసేవాళ్ళకి చావును చూస్తున్నట్టు ఉండాలి, కానీ పిల్ల చావకూడదు. మందు ఉంది గాని మూడో కంటికి తెలియకూడదమ్మా. చాటింపు వేసుకుంటే ముందు ఇరుక్కునేది మేమే. నీ పేరు బయటకొస్తే మా పేరు బయటకు వచ్చినట్టేగా. నీకు ఆ భయం లేదు. వెళ్ళి మందు తీసుకురా. ఇదే కొలత, చుక్క మించకూడదు. గొంతులోకి దిగిన మరుక్షణం కడుపులో నిప్పు రాజుకున్నట్టుంటది. పేగులు మెలిపెడుతున్నట్టుంటది. చూసేవాళ్లకి పిల్ల దక్కదనే అనిపిస్తుంది. మింగినోళ్లకి సావు ఎదురుగా కనిపిస్తుంటది. గంట లోపలే వైద్యం చేయించాలి. గంటకి నిమిషం దాటినా బిడ్డ దక్కదు. అమ్మా, ఇంత దూరం వచ్చి మీరు అడిగారని ఇచ్చాను. జాగ్రత్త తల్లి. ఈ మందు తీసుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటమమ్మా. గుర్తుంచుకో. కొలత తేడా రాకూడదనే ఇస్తున్నాను. చుక్క ఎక్కువ పడినా గంట కూడా కష్టమే. ఎట్టి పరిస్థితుల్లో గంట లోపలే వైద్యం జరిగిపోవాలి. జాగ్రత్త. ఇదిగోండమ్మా. పద. కష్టమని తెలుసు. పురుట్నొప్పులు భరిస్తేనేగా ఆడదమ్మ అయ్యేది. అమ్మ కావడానికి ఏమాత్రం నొప్పి భరించలేవా? అన్ని దారుల్లో పోయాం. ఆయన ఎదురొస్తూనే ఉన్నారు. ఎదురు రాలేని దారేదైనా ఉంది అంటే నాకు తెలిసింది. చావు అన్నంత సులభం కాదు. చావుని ఎదురుగా నిలబడి చూడటం. భయంగా ఉంది మేడం. ఎందుకు భయం? నేనున్నానుగా. తాగాల్సింది నేనే కదా. నువ్వు తాగుతుంది ఈ పసరమందే. ఆయన్ని నీకిచ్చి పెళ్లి చేయడం అంటే నా గుండె కోసివ్వటం. ఇచ్చాను.
ఇప్పటికీ అది నొప్పిగానే ఉంది. నీకోసం, నా కోసం, బిడ్డ కోసం భరించడంలా అంతకన్నా ఇది బాధేం కాదు. తాగిన తర్వాత ఆలస్యమైతే నేనే ఉంటాను కదా మేడం. ఎందుకు ఆలస్యం అవుతుంది? హాస్పిటల్ ఎంత దూరం? తాగుతున్న నీకెంత భయంగా ఉందో తాగిస్తున్న నాకు అంతే భయంగా ఉంది. ఆ మాట చేతిలో చేసి చెప్పు.